హాయ్ అన్న, అందరు నమస్తే. నేను మీరు రైతు మీరు చూస్తున్నారు ఎన్జీఆర్ ఫార్మర్ ఛానల్ని. ఇక్కడైతే మొక్కజొన్న సుల్లో మందు అయితే వేస్తున్నారు. ఏ విధంగా ఇస్తున్నారు దాని గురించి మళ్ళీ ఇప్పుడు తెలుసుకుందాం. లైక్ చేసి వీడియో లాస్ట్ వరకు చూడండి అన్న. చెప్పండి దశగిరన్న, రైతు పని ఎలా ఉంది? అంటే ప్రతి ఒక్క రైతన్న కష్టం దేవుడికే తెలుసు. ఇక్కడ సుడు లేక మందు వేయడం అంటే ఆసమాస కాదు. ఇప్పుడు మీ పరిస్థితి ఎలా ఉందన్న? మా పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. నడుములు వస్తుండవి అసలు వేసి పద్ధతి వేస్తూనే ఉండ. ఈ కష్టం వానికి రాకూడదు. ఎంతమంది వచ్చాయి ఇక్కడ మీకు కూలీలను? 5 మంది, 4 వచ్చారా. ఎంత వాళ్ళ కూలి? 400. బాగానే కష్టపడుతున్నాను. ఎన్ని రోజులైంది పంట వేసి? ఇది 28 రోజులైంది పొద్దుకి. పంట బాగుంది, చాలా బాగుంది. పైరేం బాగుంది. కాపు కాస్తే మనకి చేసిన కష్టం మనకు రావాలి కదా. అవునన్నా, దేవుడు చల్ల చూస్తాడు. కానీ ఇక్కడ మీరు ఏ కంపెనీ విత్తనం వేసినారన్నా? సీడ్ చాలా బాగుంది. మైకో 4 చూడి బాగుంది. విత్తనం కూడా బాగా పనిచేస్తుంది. బాగా వర్క్ చేసింది కాబట్టి బాగా మలిసింది. అదే కదా, బాగా మలిసింది. మరి పంట ఎట్లా పండుతుందో కానీ తెలియదు. వాళ్ళు చెప్పిన విధానంలో వాళ్ళు చెప్పినట్లా పండితే వాళ్ళ కంపెనీ బాగుంటుంది. బాగుందిలే, ఖచ్చితంగా పేరు వస్తుంది. మంచిగా పంట వస్తే నాకు కూడా బాగుంటుంది. రైతు కష్టం ఆ సమస్య కాదు. అలాగే రైతు నలుగురు కూలీలను పెట్టారు. వాళ్ళకి ఎంతెంత కూలిస్తారో తెలుసుకుందాం పదండి. ఇక్కడ అక్క వాళ్ళంతా పొలంలో మొక్కజొన్నకు సుడిలో మందులు అయితే వేస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది నాకైతే. అక్క, మీరు ఎన్ని గంటలకు వస్తారు, ఎన్ని గంటలకు పోతారు? అలాగే మీకు కూలి ఎంత ఇస్తారు అక్క ఇక్కడ? ఎవరినొకరు మాట్లాడండి, వాళ్ళు కూడా ఆగుతారా అండి? ఏం కాదులే. 9 గంటలకు వచ్చి 5 గంటలకు వచ్చి 9 గంటలకు వచ్చి నువ్వు చెప్పక. 9 గంటలకు వచ్చి 5 గంటలకు పోతున్నాం. ఎంత ఇస్తారు కూలి? 400 ఇస్తున్నారు. బాగానే కష్టపడుతున్నారు. కష్టపడితేనే చాలా సంతోషం అమ్మా. అలాగే కష్టపడండి, దేవుడు మిమ్మల్ని చల్లగా చూస్తాడు. చూశారు కదా రైతు కష్టం ఎలా ఉంటుందో. మళ్ళీ మన ఛానల్ కొంచెం నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు మన ఛానల్లో అప్డేట్స్ వస్తుంటాయి. బాయ్, అందరికి నమస్తే. రేపటి వీడితో మళ్ళీ కలుద్దాం.